హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ కరోనా వైరస్ గురించి మీకు అందరికీ తెలిసిందే. ఫ్రెండ్స్, ఈ కరోనా వైరస్ని అరికట్టడానికి మన ప్రభుత్వం వాళ్ళైతే ఒక యాప్ని అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్. అదేంటంటే ఆరోగ్య సేతు. ఈ ఆరోగ్య సేతు యాప్ ద్వారాగా మనకు కరోనా లక్షణాలు ఉన్నాయా లేవా అనేది తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా ఈ కరోనా లక్షణాలు అనేవి ఉన్నాయా లేవా అనేది తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. కరోనా సోకిన వ్యక్తి మీకు 6 మీటర్ల దూరంలో ఉంటే మాత్రం ఈ యాప్ అనేది మీకు ఒక అలర్ట్ అయితే ఇస్తుంది. ఆ అలర్ట్ ద్వారా మీరు ఆ కరోనా సోకిన వ్యక్తిని ఈజీగా కనిపెట్టే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్, ఈ యాప్ గురించి మీకు పూర్తి వివరాలు చెప్పే ముందు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఇంతవరకు ఎవరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక మనం ఆలోచన చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈ యాప్ యొక్క లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేస్తే మిమ్మల్ని డైరెక్ట్గా ఇది లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. మీరు ఇక్కడ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఒక లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీరు చదవాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలా మీరు ఓపెన్ చేసిన తర్వాత దీన్ని స్కిప్ అయితే చేసేయండి. స్కిప్ చేసిన తర్వాత మిమ్మల్ని ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి అని ఇక్కడ ఒక ఆప్షన్ అయితే అడుగుతుంది. మీరు దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీ మొబైల్లోని లొకేషన్ని ఆన్ చేసుకోవాలి. అలాగే బ్లూటూత్ని కూడా ఆన్ చేసుకోవాలి. అలాగే మీ జీపీఆర్ఎస్ని కూడా ఖచ్చితంగా ఆన్ చేసుకోవాలి. వీటన్నిటికీ నేను అంగీకరిస్తున్నాను అని చెప్పేసి ఇక్కడ మీకైతే ఆప్షన్ ఒకటి ఉంటుంది. మీరు దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాగ క్లిక్ చేసిన తర్వాత అలా వస్తుంది. మీరు అలా ఇచ్చేయండి. అలా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మిమ్మల్ని మీ మొబైల్ నెంబర్ అనేది అడుగుతుంది. మీ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇలా మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేశాక మీకు ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని అందులో ఎంటర్ చేయాలి. అలాగే ఓటీపీ వచ్చేసిన తర్వాత ఆటోమేటిక్గా అదే తీసేసుకుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీ పూర్తి డీటెయిల్స్ అనేవి అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే పూర్తి డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి ఫ్రెండ్స్. ఫస్ట్ మీ పేరు అయితే రాయండి. తర్వాత మీ ఏజ్ అయితే ఎంటర్ చేయండి. అలాగే మీ వృత్తి ఏదైతే అది ఎంచుకోండి ఫ్రెండ్స్. ఓకే, అలాగే మీరు గత 30 రోజుల్లో ఏ దేశాలకు ప్రయాణించారనేది కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఏ దేశాలకైనా వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ అనేది ఇవ్వండి. లేకుంటే మాత్రం ఇక్కడ నాన్లోనే ఉంచేసి ఓకే పైన మీరు ట్యాప్ చేయండి. ఓకే, మీ కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ చేయండి అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది. మీరు దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా క్లిక్ చేస్తే మీరు సురక్షితంగా ఉన్నారని చెప్పేసి మనకు ఒక హోమ్ పేజ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. కోవిడ్-19 గురించి ఇంకా మీరు మిగతా విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ కోవిడ్-19 సహాయ కేంద్రాలు అని ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని మీరు వన్స్ ట్యాప్ చేశారంటే మీకు హెల్ప్ లైన్ నెంబర్స్ అనేవి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మన దేశంలో ఉన్న అన్ని హెల్ప్ లైన్ నెంబర్లు అనేది ఇక్కడ రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ నుంచి కూడా మీరు డైరెక్ట్గా వాళ్ళకి కాల్ చేసి మీ ప్రాబ్లం గురించి అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మీరు బ్యాక్ వచ్చేసినట్టయితే మీకు కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయా లేవా అనేది తెలుసుకోవడానికి ఇక్కడ స్వీయ అంచనా పరీక్ష అనే ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. మీరు దాన్ని ట్యాప్ చేసినట్టయితే మనకు వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అయితే అడగడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు మేలా ఫీమేలా అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నేను మెయిల్ మీద ట్యాప్ చేసిన వెంటనే మీరు దయచేసి మీ వయసుని నమోదు చేయండి అంటుంది. మీరు ఏం చేస్తారంటే మీ వయసుని మాత్రం ఇక్కడ ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారు ఫ్రెండ్స్. మీకు ఈ క్రింది లక్షణాలు ఎదుర్కొన్నారా అని, దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోకపోవడం ఉంటే మీరు దానిపైన ట్యాప్ చేయండి. లేకపోతే పై లక్షణాలు ఏవి లేవనే ఆప్షన్ ఒకటి ఉంటుంది. మీరు దాన్ని ట్యాప్ చేసిన వెంటనే మనకు ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకొక క్వశ్చన్ అయితే అడగడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు మధుమేహం, రక్తపోటు, ఊపిరితిత్తుల వ్యాధి ఏమైనా ఉంటే మాత్రం మీరు దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే పై లక్షణాలు ఏవి లేవని చెప్పి ఇక్కడ మీరు ట్యాప్ చేసిన వెంటనే మీకు ఇంకొక క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. గత 14 రోజుల్లో మీరు అంతర్జాతీయంగా ఎక్కడికైనా ప్రయాణించారా అని అడుగుతుంది ఫ్రెండ్స్. మీరు వెళ్తే మాత్రం ఖచ్చితంగా
అవును అని ట్యాప్ చేయండి, లేకపోతే మాత్రం కాదు పైన ట్యాప్ చేస్తే మీకు కింద ఆన్సర్ అనేది వస్తుంది. ఈ కింది వాటిలో మీకు ఏది వర్తిస్తుంది అనేది మీకు ఇక్కడ ఇంకొక క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరేం చేస్తారంటే మీరు వాటికి అనుగుణంగా ఉంటే మాత్రం ఆన్సర్ చేయండి, లేకపోతే పై లక్షణాలు ఏవి కావు అని చెప్పి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. మీరు దాన్ని ట్యాప్ చేసిన వెంటనే మీకు సంక్రమణ ప్రమాదం తక్కువ, కరోనా వైరస్ గురి కాకుండా ఉండడానికి మీరు ఇంట్లోనే ఉండాలని చెప్పేసి మనకు ఒక ఆన్సర్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇలాగా మీరు తెలుసుకోవచ్చు అన్నమాట మీకు కరోనా లక్షణాలు ఉన్నాయా లేదా అనేది. అలాగే మీరు ఈ కరోనా వైరస్ గురించి మరింత సమాచారం తెలుసుకోవాలంటే ఇక్కడ వాళ్ళ వెబ్సైట్ అయితే ఉంది, మీరు దాన్ని క్లిక్ చేసి మీరు వెబ్సైట్లో కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు 6 మీటర్స్ దూరంలో ఉన్న వాళ్ళని కరోనా లక్షణాలు కనిపెట్టడం ఎలాగని చెప్పాను కదా ఫ్రెండ్స్. అది ఎలాగంటే మీరు మీ మొబైల్లో ఫస్టే మీ లొకేషన్ని, మీ బ్లూటూత్ని, మీ జీపీఎస్ని ఆన్లో పెట్టుకుంటారు కదా ఫ్రెండ్స్. ఆన్లో పెట్టుకున్నప్పుడు ఈ కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తి మీకు దగ్గరలో 6 మీటర్ల దూరంలో ఉన్నప్పుడు మాత్రం ఈ యాప్ వెంటనే అలర్ట్ అనేది చేసి మీకు అలారం అయితే మోగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా కరోనా లక్షణాలు అనేవి తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఈ యాప్లో మనకి కరోనా లక్షణాలు ఉన్నాయా లేవని చెప్పి తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఈ యాప్ని అందరూ ప్రతి ఒక్కరూ యూజ్ చేస్తేనే మనం ఈ లక్షణాలు ఉన్నాయా లేవా అని చెప్పేసి మనకి కంప్లీట్ డీటెయిల్స్ అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.